హాయ్ గైస్, ఏప్రిల్ 2nd 2020 హిందూ ఎడిటోరియల్ Part-2 చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద రిటర్న్ ఆఫ్ ద ఎక్స్పర్ట్. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఎక్స్పర్ట్స్ అందరు రిటర్న్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే ఈ పెండమిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటివరకు చాలామంది వరకు వాల్యూ అనేది లేదు. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి వాళ్ళకు విలువని ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క లోపం కనపడేసరికలా, వాళ్ళు లేకపోయేసరికలా ఇప్పుడు వాళ్ళ యొక్క నైపుణ్యత అనేది కనపడుతుందన్నమాట. చాలా వరకు ఈ వ్యాధి వల్ల ఏమయ్యారు అంటే చాలా వరకు నైపుణ్యమైన కార్మికులు ఇంతకాలం పనిచేసిన వాళ్ళ యొక్క నైపుణ్యాలు అనేవి గుర్తించబడలేదు. ఇప్పుడు అవన్నీ గుర్తించబడ్డాయి అని చెప్తున్నారు. యాన్ అన్ఇంటెండెడ్ బెనిఫిట్ ఆఫ్ ద పెండమిక్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ట్రూత్ అండ్ ఎక్స్పర్ట్స్. అంటే ఇప్పుడు మనం అనుకోకుండా జరిగిన మంచి ఏంటి అంటే ఈ వ్యాధి వల్ల ఈ నిజాలు అనేవి బయటపడ్డాయి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా వరకు ఈ యొక్క వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు, డైలీ లేబర్స్ కానీ కూలీలు కానీ ఉన్నారు. వాళ్ళ ఇంతకుముందు సరిగా గుర్తించేవాళ్ళు కాదు, వాళ్ళ యొక్క టాలెంట్ నైపుణ్యాన్ని గుర్తించేవాళ్ళు కాదు, వాళ్ళ పనిని మన యొక్క ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం కాదు, వాళ్ళ పనికి చాలా తక్కువగా చూసేవాళ్ళం అనమాట వాళ్ళని. అలాంటి వాళ్ళ యొక్క అవసరం అనేది ఇప్పుడు తెలిసింది. కరెక్ట్గా వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్లో, వాళ్ళు ఎంత మంచి నిజాయితీగా పనిచేసేవాళ్ళు అనేది ఇప్పుడు అర్థమవుతుందని చెప్పారండి. చాలా సింపుల్ వార్డింగ్లోనే ఉంది. ఒకసారి ఇది చూడండి. నేను నెక్స్ట్ ఆర్టికల్ చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఈ ఆర్టికల్ ఏంటంటే పూర్తిగా మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం వల్ల ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా బలోపేతమైందనమాట. దానికి ఇంకా బలం చేకూర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇంతకుముందు ఈ యొక్క డిఫెన్స్ రంగం అంటే ఇప్పుడు మన యొక్క రక్షణ రంగానికి సంబంధించి మనం చూసుకుంటే ఇంతకుముందు భారతదేశంలో అన్నీ కూడా ఇంపోర్ట్స్ ఉండేవి, అంటే దిగుమతులు ఉండేవి. ఈ ఆయుధాలను దిగుమతి చేసుకోవడం, తుపాకులు కానీ, తర్వాత ఈ యొక్క షిప్పులు కానీ, ఫ్లైట్ జెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కువ దిగుమతి చేసుకునేవాళ్ళం. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు మన భారతదేశం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఎదిగిందనమాట. చాలా వరకు మంచి పరిణామాలు సాధించాం, ఇంకా మంచి పరిణామాలు సాధించాలి, ఆశించినంత ఇంకా రాలేదు అని చెప్పే ఆర్టికల్ అండి. చాలా కాలం తర్వాత ఇప్పుడు మనం గత కొంతకాలంగా పూర్తిగా మనం కూడా ఈ COVID-19 గురించి ఆర్టికల్స్ చెప్పుకుంటున్నాం. ఇది మాత్రం సపరేట్ ఆర్టికల్, బట్ ద బెస్ట్ ఆర్టికల్, చాలా మంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం. స్టిల్ నో బుల్సీ ఇన్ వాల్యూమ్ అండ్ వాల్యూ. అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే బుల్సీ ఏంటంటే మనకు బుల్ ఫైట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో కేంద్ర బిందువు ఏంటంటే సెంటర్ పాయింట్ ఏంటంటే బుల్. ఆ బుల్ గేమ్లో ముఖ్యమైనది. అలానే ఇప్పుడు ఆటలో ముఖ్యమైనటువంటి అంశం అనమాట స్టిల్ నో బుల్సీ. అంటే ఇప్పుడు ఈ యొక్క డిఫెన్స్ సిస్టంలో ఇంకా మనకు ముఖ్యమైన అంశం అనేది ఇంకా ఏర్పడలేదన్నమాట. ఇన్ వాల్యూమ్ ఆర్ వాల్యూ అంటే ఇప్పుడు దాని యొక్క సైజులో అయి ఉండొచ్చు, లేకపోతే దాని యొక్క ఖరీదులో అయి ఉండొచ్చు. దాని యొక్క సెంటర్ పాయింట్ అనేది ఇంకా ఏర్పడలేదు అని చెప్తున్నారు. ఇండియాస్ డిఫెన్స్ మోడల్ ఫేసెస్ ఛాలెంజెస్ డిస్పైట్ ద పాజిటివ్ ట్రెండ్స్ జనరేటెడ్ బై మేక్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ ఇండియా డిఫెన్స్ మోడల్ అంటే ఈ యొక్క రక్షణ రంగానికి సంబంధించి చాలా వరకు మనం సమస్యలను ఎదుర్కొంటున్నాం, సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ఇది డిస్పైట్ అంటే మనకు పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పటికీ మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా మనకు మంచి పాజిటివ్గా అంటే సహాయకరంగా అందించే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏంటి ఈ డిఫెన్స్ సిస్టంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నాము అని చెప్తున్నారండి. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా కానీ ఈ వీడియో చూడబోయే ముందు కానీ ఈ ఆర్టికల్ని చదవబోయే ముందు ఒకసారి డిఫికల్టీ వర్డ్స్ మీరు చూసారనుకోండి, మీకు ఈజీగా అవుతుంది. అలాగే ఈ యొక్క ఈ పేపర్ని కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ పేపర్లో ప్రొవైడ్ చేశానండి. ఇప్పుడు ఆ లింక్ని ఈ Part-2లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ కంపెనీ, చెపరాన్, ఎస్కార్ట్, తోడు వెళ్ళుట, ఎక్స్టర్నియస్, ఎక్స్టర్నల్, అవుట్ సైడ్, విదేశీయ, డిమిన్యూషన్, కట్బ్యాక్, రిడక్షన్, తరుగుదల, ప్రొక్యూర్మెంట్, అప్టైన్, సేకరణ, ఎక్విజేషన్, ఎసర్షన్, సముపార్జన, ఇన్క్యుబెంట్, ఇన్ ఆఫీస్, ఇన్ పవర్, బాధ్యత కలిగి ఉన్న, స్కూ, అన్వీన్, వక్రముగా, ఇండీడ్, ఇన్ఫ్యాక్ట్, రియల్లీ, వాస్తవంగా, నెవర్త్లెస్, నంత్లెస్, ఈవెన్ సో, అయితే, డిస్పెన్స్, డిస్ట్రిబ్యూట్, గివ్ అప్, పంపిణీ, ఈస్ట్ వైల్, ఫార్మర్, ఓల్డ్, మునపటి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ది ఎమర్జెన్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ రైజ్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఆల్సో అకంపైన్డ్ బై ద డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ ఏ వెల్ డెవలప్మెంట్ త్రూ ద రీజన్స్ ఫర్ బోత్ ఆర్ నాట్ ఐడెంటికల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనకు బాగా కనపడే మనకు సాక్ష్యం ఏంటి అంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో ఏంటంటే ఎక్స్పోర్ట్లు అనేవి చాలా వరకు పెరిగిపోయినాయి అనమాట. దాంతోపాటు మా యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే ఎగుమతులు అనేవి పెరిగిపోయి దిగుమతులు అనేవి తగ్గిపోయినాయి అనమాట. సో ఇదంతా కూడా రెండు ఐడెంటికల్గా చెప్పాలి అంటే ఒక మంచి ఆశాజనకమైనటువంటి లేకపోతే ఆహ్వానించదగ్గ అంశాలన్నమాట. based on the latest estimates released by the Stockholm International Peace Research Institute in the
period between 2009-13 and 2014-18 Indian defense imports fall even exports increased. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క లెక్కలన్నీ కూడా ఎవరు చెప్పారంటే స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అది 2009 నుంచి 13 వరకు, తర్వాత 2014 నుంచి 2018 వరకు ఈ డిఫెన్స్, ఇండియన్ డిఫెన్స్ అంటే రక్షణ రంగానికి సంబంధించి మన భారతదేశం యొక్క ఎగుమతులు దిగుమతుల గురించిన అంశాలను వాళ్ళు లెక్క కట్టి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క దిగుమతులు అనేవి తగ్గిపోయినాయి, ఎగుమతులు అనేవి పెరిగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు లెక్క చెప్పారు. బ్రాడ్లీ 2 factors appears to be driven this shift. అంటే దీంట్లో ముఖ్యంగా 2 అంశాలు అనేవి మన యొక్క ఈ యొక్క అభివృద్ధికి 2 అంశాలు కారణమైన అంటే ఎక్స్పోర్ట్లు పెరగడానికి, ఎగుమతులు పెరగడానికి, దిగుమతులు తగ్గడానికి 2 అంశాలు కారణమైనవి అనమాట, ప్రధాన అంశాలు. The first is the Make in India initiative, as part of which a number of components from Indian private and public sector enterprises have been prioritized by the government. అంటే దీంట్లో ఫస్ట్ అంశం ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద భారతదేశంలో ఏం చేశారంటే ఇండియాలో ఉన్న ప్రైవేట్ రంగానికి సంబంధించిన కొన్ని సంస్థలతో ఈ పబ్లిక్ రంగం అంటే గవర్నమెంట్ రంగం రెండు కలిసి దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట. ద సెకండ్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ట్రానియస్ టు ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిలే ఇన్ సప్లై ఎక్విప్మెంట్ బై వెండర్స్ అండ్ ద outright cancellation of contracts by the Indian government or at least a diminution of existing contracts. అంటే రెండో అంశం ఏంటి అంటే భారతదేశానికి అంటే దేశీయమైన వస్తువులు కాకుండా వేరే వస్తువులు తీసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ నుంచి ఆ వస్తువులు వచ్చేసరికి సప్లైలో మనకేంటంటే డిలే జరుగుతుంది, అంటే నిదానంగా వస్తుంది, తొందరగా వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చిన టైంకి ఇచ్చినట్టు అందించట్లేదు అనమాట. దాంతోపాటు ఈ గవర్నమెంట్ కూడా ఒక్కోసారి ఏంటంటే ఆ కాంట్రాక్ట్లు రద్దు చేసుకుంటుంది, కనీసం ఏంటంటే దాని యొక్క క్వాంటిటీ అన్నా తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు ఒక 100 తుపాకులని మనం కనుక బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ 100 తుపాకులు అనుకున్న సమయానికి రావు, ఎప్పటికో వస్తాయి. లేకపోతే ఒక 100 ఫ్లైట్లు మనం చూసుకుంటే కనుక అనుకున్న సమయానికి రావు, ఎప్పటికో డిలే అవుతాయి అనమాట, మనకు అవసరానికి అందవు. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ కాంట్రాక్ట్లు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఒక్కోసారి రద్దు అవుతాయి. ఇప్పుడు మనకు అమెరికాకి ఏదైనా ఈ దౌత్యపరమైన సమస్య వచ్చింది అనుకోండి, ఆ కాంట్రాక్ట్ రద్దు అయిపోతుంది. లేదా కనీసం మనకి ఏదైనా ఇంకో ఇబ్బంది వచ్చింది అనుకోండి, దాన్ని సగం మన ఇండియన్ గవర్నమెంట్ తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు 100 విమానాలు మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, దిగుమతి చేసుకోవాలనుకోండి, 50 చేసుకుంటాం. దానివల్ల మనకు నష్టం జరిగేది ఎవరికి? మనకే జరుగుతుంది. ఈ 2 అంశాల మీద, ఒకటేమో మేక్ ఇన్ ఇండియా ద్వారా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ 2 రంగాలు కలిసి దీనికి ప్రోత్సాహకాలను ఇవ్వటం, రెండో అంశం ఏంటంటే ఈ డిలే జరగడం ఒకటి, ఈ కాంట్రాక్ట్లు రద్దు అవడం అనేది ఈ 2 ముఖ్య అంశాల మీద ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందనమాట. అండర్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ DPP lays out the terms, regulations and requirement for defense acquisition as well as measures necessary for బిల్డింగ్ ఇండియాస్ డిఫెన్స్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఈ యొక్క నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఏమైందంటే పూర్తిగా ఈ యొక్క డిఫెన్స్ రంగానికి సంబంధించి చాలా వరకు ఇది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనే ఒక ప్రాసెస్ ఉందన్నమాట. అంటే ఈ రక్షణాత్మకమైన రంగానికి ఏది ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే సేకరించడం అనమాట. ఆ సేకరించే ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాల్లో చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు. దేనికోసం? మన భారతదేశాన్ని ఒక డిఫెన్స్ రంగంలో ఒక ఇండస్ట్రీగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారనమాట. ఇట్ క్రియేటెడ్ ఏ న్యూ ప్రొక్యూర్మెంట్ కేటగిరీ ఇన్ ద రివైజ్డ్ DPP ఆఫ్ 2016 dubbed by Indian indigenously designed, developed and manufactured. అంటే దీనికి అంశం కింద ఏంటి అంటే వీళ్ళు ఏం సేకరించారు అంటే 2016 కింద DPP ప్రోగ్రాం కింద మన భారతదేశంలో పూర్తిగా అంటే దేశీయపరమైన ఉత్పత్తుల్ని డిజైన్ చేయటం, వాటిని అభివృద్ధి చేయటం, తర్వాత వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కిందగా దీన్ని తీసుకొచ్చారనమాట. ఆ ప్రోగ్రామ్ని ఏమన్నారంటే IDDM అంటే ఇండిజీనియస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. ద మేకప్ ప్రొసీజర్ హ్యాజ్ అండర్గాన్ సింప్లిఫికేషన్, ఇయర్ మార్కింగ్ ప్రాజెక్ట్ నాట్ ఎక్సీడింగ్ 10 crores. అంటే ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఎవరైనా సరే ఏదైనా ఒక కొత్త అంటే ఒక కొత్త సంస్థను కానీ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే దానికి భారతదేశం అనేది ఒక ప్రోత్సాహకాన్ని ఇస్తుంది అనమాట. అది 10 కోట్ల దాటుకునేంత వరకు అది దాదాపు చాలా వరకు పెట్టుబడులు అనేది ఇస్తుంది అనమాట. 10 crores దట్ ఆర్ గవర్నమెంట్ funded and 3 crores for micro, small and medium enterprises that are industry funded. అంటే దాంతో చాలా వరకు ఆ 10 కోట్ల పెట్టుబడి అనేది గవర్నమెంట్ పెడితే దాంట్లో 3 కోట్ల వరకు ఎవరు పెడతారు అంటే ఏదైతే మనకు MSMEs అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టుబడులు పెడతారనమాట. దట్ ఆర్ ఇండస్ట్రీ ఫండెడ్. అది పూర్తిగా అది కూడా వాళ్ళ ఇండస్ట్రీకి ఫండింగ్ ఇస్తారనమాట, వాళ్ళు పెట్టుబడులు పెడతారు. ఇన్ ఎడిషన్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ప్రొవిజన్స్ ఇన్ ద
DPP that make private industry production agencies and partners for technology transfer. దీంతో పాటు ఇంకా ఏంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీంట్లో ఈ డిపిపి ప్రోగ్రాంలో ప్రైవేట్ ఇండస్ట్రీలను కూడా భాగస్వామ్యం చేయడం వల్ల ఆ పార్ట్నర్స్ వల్ల ఈ టెక్నాలజీ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట. ఈ టెక్నాలజీ కూడా ఒకరి నుంచి ఒకరికి మార్పు చెందుతూ వస్తుందన్నమాట. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ until 2016 accounted for a 17.5% share of the Indian defense market. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎంఈస్ అంటే ఏవైతే ఉన్నాయో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో 2016 వరకు వాటి యొక్క షేర్ ఎంతవరకు వచ్చింది అంటే 17.5% మాత్రమే వాటి యొక్క షేర్ ఉందన్నమాట. ఏది ఈ యొక్క డిఫెన్స్ మార్కెట్లో రక్షణ రంగానికి సంబంధించిన మార్కెట్లో వాటి యొక్క భాగస్వామ్యం అనేది 17.5% మాత్రమే ఉన్నది. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 the three armed services for their combined capital and revenue expenditure sourced 54% of their defense equipment from Indian industry. సో ఇక్కడ 2018-19కి వచ్చేసరికలా ఈ పెట్టుబడి యొక్క భాగం అనేది పూర్తిగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 54% వెళ్ళిపోయింది అనమాట ఇండియన్ ఇండస్ట్రీ కింద. ఇంతకుముందు 17.5% ఉన్నది, ఇప్పుడు 54% వెళ్ళిపోయింది అనమాట ఇండియన్ ఇండస్ట్రీలో ఈ డిఫెన్స్ సంబంధించి. పబ్లిక్ సెక్టార్ డిఫెన్స్ అంటే పబ్లిక్ సెక్టార్ ద్వారా తయారు చేయబడిన అనమాట. అమంగ్ ద ఆర్మ్స్ ప్రొసీజర్ ఇండియా హ్యాస్ 4 కంపెనీస్ అమంగ్ ద టాప్ 100 బిగ్గెస్ట్ ఆర్మ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మన భారతదేశానికి చెందిన గవర్నమెంట్ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టార్ డ్రివెన్ అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన కంపెనీలు అనేవి 4 ప్రపంచంలోకెల్లా మొదటి 100 ఈ యొక్క డిఫెన్స్ ఆర్మ్స్ అంటే రక్షణ రంగమైనటువంటి వీటికి సంబంధించిన ఆయుధాలు తయారు చేసే కంపెనీల్లో మొదటి 100 కంపెనీల్లో మన భారతదేశం అనేది 4 కంపెనీలు ఉన్నాయన్నమాట. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అకార్డింగ్ టు SIPRI దేర్ కంబైన్డ్ సేల్ వర్ 7.5 బిలియన్ ఇన్ 2017. అంటే వీటి యొక్క మనం ఎస్టిమేషన్ ప్రకారం SIPRI యొక్క ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశం ప్రతి సంవత్సరం దీని యొక్క ఆదాయం సేల్స్ ఎంత అమ్మకాలు ఎంత ఉంటాయంటే $7.5 బిలియన్ అమౌంట్ అనేది 2017 లెక్క ప్రకారం చూసుకుంటే ఉన్నాయన్నమాట. రిప్రజెంటింగ్ ఏ 6.1% జంప్ ఫ్రమ్ 2016. అంటే 2016 కన్నా 2017లో దీని యొక్క ఆదాయం అనేది 6.1% అనేది పెరిగిపోయిందనమాట. ద లార్జెస్ట్ ఇండియన్ ఆర్మ్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఇప్పుడు మనకు భారతదేశంలో ఫస్ట్ 2 రంగాలు ఏవి ఎక్కువగా బాగా ఉత్పత్తులు చేసేవి ఈ డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించిన వాటిని ఆయుధాలను కానీ ఇవన్నీ తయారు చేసే కంపెనీలు 2 ఉన్నాయన్నమాట. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకటి, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే హాల్ అనేవి 2 అనమాట. విచ్ ఆర్ ప్లేస్డ్ 37th and 38th రెస్పెక్టివ్లీ ఫాలోడ్ బై ద భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL. అంటే ఇవన్నీ కూడా ఈ 2 కూడా మనకు ఇందాక చెప్పుకున్న ఈ యొక్క ఏదైతే హాల్ అయితేనే 38వ స్థానంలోను, తర్వాత ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అనేది 37వ స్థానంలోను ఈ మొదటి 100 స్థానాల్లో ఉంటే, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఏమో 39వ స్థానం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL అనేది వచ్చేసి 40వ స్థానంలో ఉన్నాయన్నమాట. రెస్పెక్టివ్గా వరుసగా ఉన్నాయన్నమాట. ఆల్ 4 ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అకౌంట్ ఫర్ ద బల్క్ ఆఫ్ ద డొమెస్టిక్ ఆర్మమెంట్ డిమాండ్. అంటే ఇవన్నీ కూడా ఈ 4 సంస్థలు కూడా ఏంటి అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలు అనమాట. వీటి ఎక్కువ శాతం వీటి యొక్క ప్రొడక్ట్ అనేది బల్క్లో ఈ డొమెస్టిక్ అమెండ్మెంట్స్ అంటే ఈ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా మన దేశీయంగా వాడటం కోసం డిమాండ్ కోసం ఇవి తయారు చేస్తూ ఉంటాయి అనమాట ఆయుధాలు అనేవి. తర్వాత ఎక్స్ప్లెయినింగ్ ఫెయిలింగ్ ఇంపోర్ట్స్ అంటే ఫాలింగ్ ఇంపోర్ట్స్ అంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్స్ అనేవి పడిపోవడానికి మనం కొన్ని కారణాలు అనేవి చూద్దాం. To be sure, not all this growing indignation and reduction in imports can be attributed to make in India. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఇవేమీ చెప్పలేము అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క పడిపోవడానికి కానీ రిడక్షన్కి సంబంధించి డిగ్నిజేషన్ అంటే ఏంటంటే పడిపోవడానికి అంటే తరుగుదలకు కానీ రిడక్షన్ అనేది ఇంపోర్ట్స్ అనే దానికి పూర్తిగా దాన్ని మేక్ ఇన్ ఇండియానే కారణమని చెప్పలేము అనమాట. ఇండియన్ డిఫెన్స్ ఎక్విజిషన్ హ్యాస్ ఆల్సో ఫాలెన్ డ్యూ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ బిగ్ టికెట్ ఐటమ్స్. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ డిఫెన్స్ ఎక్విజిషన్ అనేది అంటే మన భారతదేశంలోనే మనం యొక్క ఆయుధాలు తయారు చేసుకోవడం అనేది మేక్ ఇన్ ఇండియా వల్ల ఒక్కటే కాదు. దీంతోపాటు ఇంకో కారణం ఏంటంటే మనకు పెద్ద మనం ఏవైతే మనం పర్చేజులు ఉన్నాయో మనం కొనాలనుకున్న అంశాలు అనేవి
అవన్నీ కూడా ఆ బిగ్ టికెట్ అనేవి కూడా క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఆ క్యాన్సిల్ అవ్వడం కూడా ఒక కారణం అనమాట. వాళ్ళ దగ్గరికి పోయి కొనటం ఎందుకు, ఆ కొన్న మధ్యలో ఒక అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడం ఎందుకు, మనమే తయారు చేసుకుంటే సరిపోదా అనే ఒక విధానం వచ్చిందనమాట. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ద ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ Su-57 స్టీల్త్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ FGFAs. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇండియా రష్యా మధ్య ఒక అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ టెక్నాలజీ ఉన్న Su-57 అనే ఈ యొక్క ఫైట్ జెట్ 5th జనరేషన్ యొక్క ఫైట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. మన యుద్ధ విమానాల సంఖ్య కనుక చూసుకుంటే వాటిని కనుక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా క్యాన్సిల్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ 2018 డ్యూ టు రైజింగ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ డిలే విత్ ద ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ అ absence of capabilities that would benefit a 5th generation fighter jets. అంటే ఈ యొక్క భారతదేశం అనేది 2018లో దీనికి సంబంధించి దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకుంది అనమాట. ఎందుకని డిస్సాటిస్ఫాక్షన్ అంటే అయిష్టతను చూపించింది. ఎందుకని ఈ యొక్క ఫైట్ జెట్ అనేవి ఇంపోర్ట్ అవడం అనేది బాగా డిలే జరుగుతుంది. అందులో ఈ 5th జనరేషన్ సంబంధించిన ఈ యొక్క ఫైట్ జెట్స్కి అంత క్యాపబిలిటీస్ లేవు. మన ఐదో తరానికి చెందినటువంటి ఫైటర్స్కున్న ఆ యొక్క నైపుణ్యం అనేది వీటికి లేదనే ఉద్దేశంతో వాటిని క్యాన్సిల్ చేసుకుంది. In 2015, the Modi government also reduced the size of the original acquisition of 126 Rafale medium multi-role combat aircrafts from Dassault to 36 aircraft, which is also responsible for significantly driving down the import bill. అంటే ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే 2015లో మోడీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ యొక్క రఫేల్ డీల్ ఏదైతే ఉందో 126 యుద్ధ విమానాలు అది బాగా గొడవ కూడా అయింది దీనికి సంబంధించి కూడా. సో ఆ యుద్ధ విమానాలు అనేది కాంట్రాక్ట్ అనేవి ఆ డసాల్ట్ అనే ఆ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు 126 రఫేల్ యుద్ధ విమానాలకు గాను ఓన్లీ 36 యుద్ధ విమానాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి దాని యొక్క ఇంపోర్ట్ బిల్లు ఆ కాస్ట్ని తగ్గించడానికి కూడా చూశారనమాట. దట్ అపార్ట్ ద డిలే ఇన్ ద సప్లైస్ ఆఫ్ T-90 బ్యాటిల్ ట్యాంక్స్ అండ్ Su-30 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రమ్ రష్యా అండ్ సబ్మెరైన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ in 2009-13 and 2014-18 ఆల్సో డిప్రెస్డ్ ఇంపోర్ట్స్. అంటే ఇప్పుడు మనకినా చూస్తే ఈ యొక్క ఏమేమి T-90 బ్యాటిల్ ట్యాంక్స్ కానీ Su-30 కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యాకు సంబంధించినవి, తర్వాత సబ్మెరైన్స్ ఫ్రాన్స్కి సంబంధించిన సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా 2009-13లోను 2014-18లో కూడా ఇవన్నీ ఏంటంటే వీటి యొక్క డిలే అనేది జరిగిందనమాట. సో ఇలాంటి అంశాలు కూడా మనల్ని ఈ యొక్క ఇంపోర్ట్స్ మీద అయిష్టతను డిప్రెస్ తగ్గించుకోవడానికి కారణమైనమాట. ఫర్దర్ ఇండియాస్ డిఫెన్స్ మోడల్ ఫేసెస్ ఛాలెంజెస్ డిస్పైట్ ద పాజిటివ్ ట్రెండ్స్ జనరేటెడ్ బై మేక్ ఇన్ ఇండియా. సో దాని తర్వాత ఏమైంది, ఈ డిఫెన్స్ మోడల్ సంబంధించిన సవాళ్ళు అన్నీ కూడా మనం వీటిని పాజిటివ్ ట్రెండ్స్గా మార్చుకుంటాం. ఎందుకని ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా SMEs స్టిల్స్ ఫేస్ స్టన్నడ్ గ్రోత్ బికాజ్ ఇండియాస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ మోడల్ ఈజ్ ఎట్ ఆర్ట్స్ విత్ గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ దట్ ఇంటెండ్స్ టు క్రియేట్ డిస్ఇన్సెంటివ్స్ ఫర్ ద ప్రైవేట్ సెక్టార్. అంటే ఇప్పుడు ఈ యొక్క SMEs ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు ఎక్కువ మొత్తంలో చిన్న మొత్తంలో ఉండటం వల్ల ఆ గ్రోత్ అనేది పెరిగిపోతుందన్నమాట. రోజు రోజుకి వీటి యొక్క పెట్టుబడులు పెరిగినాయి. ఇంతకాలం ఇవేంటి అంటే చిన్న సంఖ్యాకులు అంటే వీటి యొక్క పెట్టుబడులు అనేవి లిమిటెడ్గా ఉండేవి అనమాట. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క బాగా ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు ఉండేవి కాదనమాట, అంటే నిరుత్సాహంగా ఉండేవి. అలాంటివి ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువగా మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల, మన భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ఇవి కూడా బాగా డెవలప్ చెందుతూ వస్తున్నాయి అనమాట. గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ ద ఇన్క్యుబెంట్ హ్యావ్ tended to privilege defense public sector unit DPSUs over the private sector despite Make in India. అంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఉన్నప్పటికి కూడా ఈ గవర్నమెంట్ రంగాలన్నీ కూడా ఎక్కువ శాతం వాటి యొక్క బాధ్యతలోనే కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రివిలేజ్ అంతా కూడా ఈ డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన యూనిట్లు అన్నీ కూడా వాటి యొక్క పరిధిలోనే ఉండాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకుంది. దిస్ మోడల్ ఈజ్ హైలీ స్కూడ్ అండర్మైనింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ డిమినిష్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇలాంటి విధానం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుత్సాహాన్ని కలిగించే విధంగా లేకపోతే ఆటంకం కలిగించే విధంగా ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్ మీద దీని యొక్క ప్రభావం పడి దాని యొక్క డిమినిష్ అంటే దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోద్ది అనమాట, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం ఇలా చూసుకుంటే ఎక్స్పోర్ట్ ట్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి గల కారణాలు చూద్దాం. నెవర్త్ లెస్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఫ్రంట్ ట్రెండ్స్ టు లుక్ ప్రామిసింగ్. అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నప్పటికీ కూడా అయితే నెవర్త్ లెస్ అంటే అయితే అనమాట, ఉన్నప్పటికీ జరిగినప్పటికీ అనే ఉద్దేశంతో చెప్తాం అనమాట. ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రెండ్ అనేది ఎక్స్పోర్టింగ్ ట్రెండ్ అనేది బాగా ప్రామిసింగ్గా మంచిగానే జరుగుతుందనమాట.
Indeed, the period between the 2012 and 2019 saw Indian defense export experiencing a considerable jump sourced from Indian public and private sector enterprises. అంటే ఇప్పుడు మనకు 2012 నుంచి మనం 19 వరకు వాస్తవంగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వరకు బాగా ప్రైవేట్ సెక్టర్ అంటే బాగా ఎంటర్ప్రైనర్స్ ద్వారా ఈ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ యొక్క భాగస్వామ్యం వల్ల ఈ యొక్క అభివృద్ధి ఒకసారిగా వీటి యొక్క ఎక్స్పోర్ట్ అనేవి ఎక్కువగా జంప్ అయినాయి అనమాట. ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇన్ ద లాస్ట్ 2 ఫిస్కల్ years 2017-18 and 2018-19 exports have witnessed a surge from 7,500 crores to 11,000 crores, representing a 40% increase in exports. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే ఫిజికల్ ఇయర్స్లో మనం చూసుకుంటే 2017-18, 2018-19 మనం కనుక చూసుకుంటే దీని యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి 7,500 కోట్ల నుంచి 11,000 కోట్లకి అంటే 40% అనేది అభివృద్ధి అనేది జరిగిందనమాట. వైల్ దిస్ ఇనీషియల్ ఇంక్రీజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గవర్నమెంట్, ద sharpest rise in defense export product can be attributed to the measures introduced by the National Democratic Alliance (DNA) government under Mr. Modi, which in 2014 delisted or removed several products that were restricted from exports. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఈ అభివృద్ధి అనేది దీనికి ఇనిషియేషన్ అంటే దీని యొక్క ప్రారంభం అనేది యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలోనే జరిగినప్పటికీ 2014లో వచ్చిన ఎన్డీపీ గవర్నమెంట్ ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్కు సంబంధించిన ఏవైతే ఒక లిస్ట్ అనేది ఉందన్నమాట అవరోధకాలు కలిగించే లిస్ట్ అనేలో నుంచి ఆ యొక్క అవరోధకాలు కలిగించే అంశాలన్నింటినీ తొలగించడం వల్ల ఈ ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందనమాట. ఇట్ డిస్పెన్స్డ్ విత్ ద ఈస్ట్ వైల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అండర్ ద డిపిపి రిస్ట్రిక్షన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ several dual use items and did away with 2/3 of all products under these heads. అంటే ఇప్పుడు ఈ దీని కింద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వీటిని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సంబంధించి డిపిపిలో ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసేయడం వల్ల దీనికి ఈ యొక్క ఏరోస్పేస్ అంటే గాల్లో ఎగిరే సంబంధించిన వస్తువులకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తర్వాత డ్యూయల్ యూజ్ అంటే మన ఎక్కువసార్లు ఉపయోగించే వస్తువులకు సంబంధించిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఆ యొక్క అంటే రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా వాటి యొక్క నిరోధకాలు అవి ఎగుమతి కాకుండా నిరోధకాలు చేసే అంశాలన్నీ కూడా పక్క వేయబడ్డాయి అన్నమాట. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ and industry export import data bank, export of defense item in the aerospace category has witnessed an increase in value. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒక మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కనుక లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా బ్యాంక్లో ఎక్స్పోర్ట్ సంబంధించి డిఫెన్స్ ఐటమ్స్లో ముఖ్యంగా ఏరోస్పేస్ అంటే ఈ యొక్క విమానాలకు సంబంధించిన కేటగిరీలోనే మనం ఎక్కువగా ఆ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూమ్ అనేది పెరిగిపోయిందనమాట. స్మాల్ నావెలం క్రాఫ్ట్స్ అకౌంట్ ఫర్ ద బల్క్ ఆఫ్ ఇండియాస్ మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇది చిన్న చిన్న ఆ నావెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. అంటే ఈ యొక్క ఓడలు కానీ చిన్న చిన్న ఆ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆ బోట్లు ఇవన్నీ కూడా అవి కూడా ఈ యొక్క మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎక్కువగా మనం ఎగుమతి చేసే వాటి అంశాల్లో అవి కూడా ఉన్నాయన్నమాట. హౌఎవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అండ్ ఆర్మ్స్ రిమైన్ లో. అంటే ఇప్పుడు మనం ఇమ్యునైజేషన్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం కాపాడుకునే రక్షణాత్మకంగా ఉండే బుల్లెట్ ప్రూఫ్లు కానీ లేకపోతే ఇలాంటి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ తర్వాత ఆయుధాలకు సంబంధించిన దాంట్లో మన ఎక్స్పోర్ట్ అనేది తక్కువగా ఉందన్నమాట. యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఇండియన్ ట్రేడ్ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2017-18 and 2018-19 వర్ 0.8 and 0.73% రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ డిఫెన్స్ సంబంధించి ఈ రక్షణ రంగానికి సంబంధించిన మన ఎక్స్పోర్ట్లు చూసుకుంటే 2017-18లోనేమో 0.8% ఉందంట. తర్వాత 2018-19లో వచ్చేసరికి 0.73% అనేది ఉందన్నమాట. దస్ ఫ్రమ్ ఏ వాల్యూమ్ అండ్ వాల్యూ స్టాండ్ పాయింట్ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ వైల్ షోయింగ్ ఏ ప్రామిసింగ్ అప్వర్డ్ ట్రెండ్ స్టిల్ రిమైన్ అన్కాంపిటేటివ్ గ్లోబల్లీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి మన యొక్క వాల్యూమ్ అంటే వస్తువులు పంపించే సంఖ్య కానీ తర్వాత దాని యొక్క ఖరీదు వాల్యూ కూడా స్టాండ్ పాయింట్ అనేది మంచిగా ఉన్నప్పటికీ కూడా గ్లోబల్గా చూసుకుంటే మన యొక్క ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అనే వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. వాల్యూస్ కావచ్చు వాల్యూమ్ కావచ్చు. It is likely that Indian defense exports
will take several years before they are considered attractive by external buyers. అంటే ఇప్పుడు ఇలాంటి సంబంధించి ఒక ఇండియన్ ఎక్స్పోర్ట్ సంబంధించి వీటికి సంబంధించి ఈ టాస్క్ సంబంధించి ఇంకా కొంతకాలం ఎక్కువ సమయం కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. ఎక్స్టర్నల్గా మన యొక్క బయ్యర్స్ ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచుకోవడానికి మనకి ఇంకా సమయం పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. బట్ గ్రీన్ షూట్స్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ ఏ సెక్టర్ దట్ హ్యాస్ లాంగ్ బీన్ డివైడ్ ఆఫ్ ఎనీ డైనమిజం అండ్ ఇండియన్ పాలసీ మేకర్స్ షుడ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ దిస్ రిప్రజెంట్స్. అంటే ఇప్పుడు దీని ఎంత జరిగినప్పటికీ ఈ యొక్క గ్రీన్ షూట్ అంటే మనకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఏది ఎక్స్పోర్ట్ సంబంధించి, ఈ సెక్టార్ సంబంధించి, ఈ డైనమిక్స్ సంబంధించి మంచి పరిణామాలు, గ్రీన్ ఫ్యాక్టర్స్ అంటే మంచి పరిణామాలు కలుగుతున్నప్పటికీ ఇండియన్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మన యొక్క చట్టాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆపర్చునిటీస్ అనేవి కరెక్ట్గా యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఈ ఆపర్చునిటీస్ని రిప్రజెంట్ చేస్తూ దీనికి సంబంధించి ఈ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఇవేంటి ఈ రోజున ఆ 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.